అందరికి నమస్తే. వెల్కమ్ టు నేటి ధాత్రి. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఏంటి సినిమా డైలాగ్ చెప్తునుకుంటారా? నేటి ధాత్రి ఏది చెప్పినా నిజం చెప్తుంది, నిఖార్సంగా చెప్తుంది, ఉన్నది చెప్తుంది. సో నిన్న సీఎం రేవంత్ రెడ్డితో మీటింగ్ అయిన సినీ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ల విషయానికి వస్తే అదే జరిగింది. ఆల్రెడీ ఒకసారి అసెంబ్లీలో గట్టిగానే చెప్పాడు. కానీ తిరిగి మళ్ళీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ అంతా కలిసి సీఎం ఛాంబర్కి తరలిచ్చారు, మాట్లాడారు. ఏం చెప్పింది, ఏం జరిగింది, అసెంబ్లీలో ఏదైతే చెప్పానో మళ్ళీ అదే రిపీట్ అయింది. సో అదేంటంటారా, వినండి. సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. నేను చెప్పినప్పుడు మీ చెవులు మాత్రమే పని చేయాలి, లేకపోతే నెక్స్ట్ బెనిఫిట్స్ ఉండవు మీకు. సో అదనమాట తెలంగాణలో ప్రజెంట్ సినీ ఇండస్ట్రీ ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా బాగానే ఉంటుంది. కాకపోతే అప్పుడు దోచుకున్నంతగా ఇప్పుడు దోచుకోదు. ఎందుకంటే అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి ఇకపై తెలంగాణలో బెనిఫిట్స్ ఉండవు, టికెట్స్ రేట్లు హైక్ ఉండవు చెప్పేశాడు కారాఖండిగా. అయినా కానీ హుటాహుటిన ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సినిమా యాక్టర్స్ అందరూ రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చారు. సో ఏమైంది, సినిమాలో రిపీటే. సో తెలంగాణ సీఎం ఒక్కసారి మాట తీసుకుంటే అదే మాట ఉంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి బా. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో మొగోడు. చెప్తున్నా కదా, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మొగోడబ్బా, ఎవ్వడు. ఎందుకంటే ఈ తెలంగాణ గడ్డ ఉద్యమాల గడ్డ. ఒకప్పుడు సాగిన సినిమాల డ్రామా ఇప్పుడు సాగదు. రాజ్యంగా దోచుకున్నారు, కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు తెలంగాణ పేరు చెప్పి, తెలంగాణలో ఉంటూ. అండ్ ఇంకా 400-300 కోట్ల బడ్జెట్ పెడతారు సినిమాలకు, కానీ సంపాదించేంత 1000 కోట్లు. కానీ ఎక్కడికి పోతున్నాయి 1000 కోట్లు? తెలంగాణ కోసం ఎవరైనా డిస్ట్రిబ్యూట్ చేశారా? ఏమైనా ఆపద వచ్చినప్పుడు మీరు ఏమైనా సహాయం చేశారా? లేదు కదా. మరి ప్రతి దానికి ఏదైనా ఒక చిన్న సినిమా రిలీజ్ అని చాలు, అయ్యా సీఎం గారు మా సినిమా రిలీజ్ అవుతుంది, టికెట్లు పెంచండి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. అప్పుడే సినిమా బడ్జెట్ అనేది ఒక లెవెల్ ఉంటుంది. ఒక్కో హీరోకు 200 కోట్లు, 300 కోట్లు దేనికి ఏం చేసుకుంటారు? ప్రొడ్యూసర్ నష్టపోతారు సినిమా హిట్ కాకపోతే. మరి ఎవరి వల్ల? హీరోల వల్లనే కదా. హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుంటేనే సినిమా ఒక నిలబడుతుంది, అది బాగున్నా బాగాలేకపోయినా కంటెంట్. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడడానికి చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు. నాగార్జున గారు, అలాగే చాలామంది డైరెక్టర్ త్రివిక్రమ్ గారు వచ్చారు, మాట్లాడారు. కోమటిరెడ్డి గారితో, సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడారు సినిమా టికెట్ల విషయం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఈ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, సినిమా హీరోలు ఉన్నారే, అభిమానం పేరుతో అభిమానులు నిలువుగా దోచుకుంటున్నారు. అంతమంది అభిమానులు ఒక్కొక్క హీరోలకు అభిమానం ఉన్నప్పుడు అభిమానుల కోసం వీళ్ళేమైనా చెయ్యాలి కదా. ఏం చేస్తారు? 100 రూపాయల టికెట్ని 400 చేస్తారు, 200 రూపాయల టికెట్ని 1000 రూపాయలు చేస్తారు. ఇది అభిమానం పేరుతో దోచుకోవడం కాదా ఇది? అభిమానులు మీకు కనబడట్లేదా? సామాన్య ప్రజలకు కనబడట్లేదా? కనబడుతుంది, కానీ అదొక పిచ్చి. రిలీజ్ రోజు సినిమా థియేటర్కి వెళ్ళాలి, 2-3 రోజులు చూసేయాలి, అదొక పిచ్చి. ఆ పిచ్చిని ఫస్ట్ వదులుకోవాలి మీరు. అప్పుడే సినిమా వాళ్ళు తగ్గి, అరే మన ఇంత టికెట్ పెంచాం కానీ జనాలు రావట్లేదు థియేటర్కి, మనమే నష్టమవుతున్నామే అంత భారీ బడ్జెట్లు పెట్టి. సో మన అభిమానుల కోసం మనమైనా చేద్దాం. 100 రూపాయలు ఉన్న టికెట్ని 70 చేద్దాం, 200 ఉన్న టికెట్ని 100 రూపాయలు చేద్దాం. చూసేది మన అభిమానులే కదా. అలాంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది అప్పుడు. సో వీళ్ళు ఎప్పుడైతే సినిమా టికెట్ రేట్ను పెంచుతారో మనం కంట్రోల్లో ఉండాలి. అది థియేటర్కి వెళ్ళకుండా మంచిదే. వీళ్ళు చూస్తారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతుర్రు. ఏం జరిగినా కానీ అభిమానులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అభిమానం ముసుగులో ఈ సెలబ్రిటీలు, సినిమా హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు దోచుకుంటున్నారు మధ్యతరగతి వాళ్ళని. ఎంతసేపు బిజినెస్లు కావాలి, సినిమాలు చేయాలి, ప్రమోషన్లు చేయాలని తప్ప మా అభిమానుల కోసం ఏమైనా చేద్దామా? ఎంతమంది చేశారు సినిమా అభిమానుల కోసం? వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ ఒకటి పెట్టారు. సో ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. ఇలా ఎంతమంది చేశారు? ప్రతి ఒక్కరు వచ్చి సంపాదించుకోవడానికేనా? అభిమానుల కోసం మీరేం చెయ్యరా? మాట్లాడరా? ఎక్కడెక్కడో నష్టాలు జరుగుతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. ఎంతసేపు రెస్పాండ్ అవుతారు మీరు? మీకు కుటుంబాలు లేవా? అవతల కుటుంబాలు కావా? మీకు ఎంతసేపు మా కుటుంబం బాగుండాలి, మేము హ్యాపీగా బతుకుండాలి, 1000 కోట్లు 100 కోట్లు సంపాదించుకోవాలి. మిమ్మల్ని ఆ స్థాయికి తెచ్చిన అభిమానుల కోసం మీరేం చేస్తున్నారు? ఇవన్నీ మాట్లాడుకుంటే చాలా ఉంటాయి. అందుకే ఈసారి సంక్రాంతికి కొన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలేబాబు మూవీ, రామ్ చరణ్ మూవీ, ఓజీ పవన్ కళ్యాణ్ గారిది.
నిన్న వెళ్ళి డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు అందరూ రేవంత్ రెడ్డి గారిని కలిసారు సినిమా అంటే బెనిఫిట్స్ గురించి సినిమా టికెట్ల హైక్ గురించి. కానీ ఎటువంటి స్పందన రాలేదు. మళ్ళీ వీళ్ళు మరొకసారి సంక్రాంతి నేపథ్యంలో మరొకసారి సినీ ఛాంబర్ మెట్లకి అవకాశం ఉంది వీళ్ళు. అయినా కానీ అభిమానులు మీరు మాత్రం యాక్టివ్గా ఉండండి. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ కావాలి. ఎందుకంటే భారీ బడ్జెట్లు పెట్టిస్తారు కదా సినిమాలు. ఎంతసేపు మాకు డబ్బులే కావాలి, సినిమాలే కావాలి, బిజినెస్ కావాలని ఆలోచిస్తారు. అభిమానులు ఏమైతే మనం పట్టించుకోరు వాళ్ళు. వాళ్ళకి కావాల్సిందే పైసలు మాత్రమే. అభిమానులను దోచుకోవాలని చూస్తారు వాళ్ళు. అంతేగాని మా అభిమానుల కోసం మేము చేద్దాం, వాళ్ళొక సినిమా రేట్లు ఎక్కువ ఎందుకు, ఇంకా తక్కువ చేద్దాం అని ఆలోచన ఉండదు. ఎందుకంటే రాబోయే రోజులు సంక్రాంతిలో 3 మేజర్ ప్రాజెక్ట్ అంటే డాకు మహారాజ్ బాలకృష్ణ గారిది, ఓజీ పవన్ కళ్యాణ్ గారిది, గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిది 3 సినిమాలు సంక్రాంతికి భారీ బడ్జెట్ వస్తున్నాయి. మరోసారి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, యాక్టర్లు అందరూ కలిసి సీఎం ఛాంబర్ మెట్లకి అవకాశాలు ఉన్నాయి. అయ్యా సీఎం గారు, మరి అంత పెద్ద ప్రాజెక్టు 100 కోట్లు పెట్టి తీసాం. సినిమా టికెట్ల రేటు పెంచకపోతే మేము ఎలా బతికేది? లక్షల కోట్లు ఉన్న పేదవాళ్ళం మేము. దయచేసి మా సినిమా టికెట్ల రేటు పెంచండి, మమ్మల్ని ఆదుకోండి అని మరోసారి సీఎంతో మీటింగ్ జరుపుతారు. అదేవిధంగా ఒకేసారి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని సినిమా టికెట్ రేటు పెంచవచ్చు. ఎందుకంటే ప్రభుత్వానికి ఆదాయం కావాలి. ఎందుకంటే మంత్లీ శాలరీ వాళ్ళ ఉద్యోగులకు, సంక్షేమ పథకాలకు డబ్బులు కావాలి. సో వాళ్ళ నిర్ణయం తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడ ఆలోచించాల్సింది అభిమానులు, సగటు మనిషి ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు సినిమాలు ఇష్టరాజ్యంగా పెంచుకుంటూ పోతారు టికెట్లు. అంత టికెట్ రేట్ పెంచుకుని మనం ఎందుకు చూడాలి? అని ఉపయోగం ఉందా? ఒక సినిమా రిలీజ్ అయిన 3 రోజుల వరకు ఒక టికెట్ రేటు, 3 days తర్వాత ఇంకో టికెట్ రేటు, వారం తర్వాత ఇంకో టికెట్ రేటు. అంటే ఇది మధ్య తరగతిని దోచుకునే ప్రణాళిక. ఇది ఎలా దోచుకోవాలన్నది 3 రోజులు బాగా దోచుకోవాలి, 3 రోజుల తర్వాత ఒక విధంగా దోచుకోవాలి, ఒక వారం తర్వాత సినిమా అందరూ చూస్తారు ఎలాగో. అప్పుడు చూసిన వాడు చూడకున్నాను. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ వాళ్ళకి వచ్చేస్తుంది ప్రమోషన్లని. అందుకే ఈసారి సంక్రాంతికి అభిమానులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు చూసే కొద్దీ సినిమా టికెట్ రేట్లు పెంచుకుంటూనే పోతారు, మధ్యతరగతి వాళ్ళని దోచుకుంటూనే ఉంటారు. మీరు యాక్టివ్గా లేకపోతే, మీరు ఉత్సాహంగా లేకపోతే అభిమానం పేరుతో మిమ్మల్ని అలానే దోచుకుంటారు. రోడ్డును పడేది మనమే, వాళ్ళు కాదు. వాళ్ళు హాయిగా బతుకుతారు, ఎలాంటి చిత్తశుద్ధి లేకుండా వాళ్ళ జీవితం సాఫీగా సాగిపోద్ది. బయటికి వెళ్తే లక్షల కోట్ల మంది అభిమానం ఉంటారు, కానీ అభిమానుల కోసం ఏమన్నా చేద్దామని ఆలోచన ఉంటుంది వీళ్ళకి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో మొగోడని చెప్తాపా నేను కాదు, నేటి ధాత్రి మొత్తం చెప్తుంది. సినిమా ఇండస్ట్రీ పట్ల రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్న ప్రేమ, నిజమైన ప్రేమ. ఇది ఇలానే ఉండాలి, ఇలానే కంటిన్యూ కావాలి. ఇలా జరిగితేనే అభిమానులు దోపిడీ గురికారు. ఖచ్చితంగా ఈసారి సంక్రాంతికి యాక్టివ్గా ఉండండి. సినిమా టికెట్ రేట్ పెంచితే ఎవరు థియేటర్కి వెళ్ళకండి, మానేయండి. అవసరం అయితే థియేటర్కి వెళ్ళడం మానేయండి. వారం రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేసేది సినిమా. ఒక రోజు కోసం 1000, 2000, 3000 అవసరం అంత ఖర్చు పెట్టడం? మనం దూలకొద్ది సినిమా చూస్తుంటే వాళ్ళు దూలెక్కి పైన కూర్చుంటున్నారు. అది మీకు అర్థం కావట్లేదు. మన ఆనందాన్ని వాళ్ళు వ్యసనంగా చేసుకుంటున్నారు, మన అభిమానాన్ని వాళ్ళు వాడుకుంటారు. సో అభిమానం ఎక్కువ కొద్దీ ప్రేమ కూడా ఎక్కువైతుంది కొంతమందికి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రేమ ఉన్నది కాబట్టి దోచుకుందామని చూస్తున్నారు. ఆ విషయాన్ని అందరు పసిగట్టాలి. రాబోయే సంక్రాంతికి అందరు యాక్టివ్గా ఉండాలి. ఏ ఒక్కడు సినిమా టికెట్ పెంచినా కానీ థియేటర్కి వెళ్ళడం బంద్ చేయాలి. అవసరమైతే రోడ్డు మీద రాస్తారోకోలు చేద్దాం, ధర్నాలు చేద్దాం. ఎందుకు ఇష్టరాజ్యంగా సినిమా టికెట్ పెంచుతున్నారు? సగటు ఒక మనిషి చూడాలంటే 1000 రూపాయల టికెట్ ఎలా చూస్తాడు? ఒక కుటుంబంతో వెళ్ళాలంటే, నలుగురు వెళ్ళాలంటే 4000, మధ్యలో ఆ చిప్స్ అని, స్నాక్స్ అని 1000 రూపాయలు. ఒకే రోజు 5000 టికెట్ పెట్టాలా? మేము సంపాదించిన సొమ్మంతా మీకు ధారాదత్తం పోయాలా? అక్కడ వాళ్ళు ఏమన్నారు? మిమ్మల్ని ఎవరు చూడమంటున్నారు సినిమా? వాళ్ళు కరెక్ట్గా చెప్తారు, మిమ్మల్ని సినిమా ఎవడు చూడమంటుండు అంటే మీరేం చేస్తారు? మా అభిమానంకు అదే కదా నీ మైనస్ పాయింట్. నీ అభిమానంతో నువ్వు చూస్తే నేను దోచుకుంటారు వాళ్ళు. ఏది ఏమైనా సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్నది కరెక్ట్. ఇలానే ఉండండి, ఇలానే సపోర్ట్ చేయండి ఇండస్ట్రీకు. సినిమా టికెట్ రేటు పెంచకండి. సెలబ్రిటీలు జనాల మధ్యకు వచ్చేటప్పుడు కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేలా చూడండి. పోలీస్ యంత్రాంగం కూడా కరెక్ట్గా ఉంటుంది. వచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే అభిమానులు తొక్కిసలాట ఎక్కువ ఉందని కదా, పోలీసు మీదే పడుతుంది ఆ ప్రెజరు. తర్వాత గవర్నమెంట్కి సమాధానం చెప్పాల్సింది మీరే. ఈ విషయంలో మాత్రం రాబోయే రోజుల్లో అంటే సంక్రాంతికి కొన్ని సినిమా రిలీజ్ అవుతున్నాయి. మరోసారి డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలందరూ కలిసి సీఎం మెట్లు ఎక్కుతారు, అడుగుతారు సినిమా టికెట్ రేట్ పెంచమని. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో తగ్గొచ్చు, నెగ్గొచ్చు. ప్రభుత్వానికి ఆదాయం కావాలి, పథకాలు ప్రవేశపెట్టాలి, జీతాలు ఇవ్వాలి కాబట్టి. సో సంక్రాంతికి అభిమానులు యాక్టివ్గా ఉండండి. అభిమానం పేరుతో నిలువుగా మిమ్మల్ని దోచుకుంటున్నారు ఈ సినిమా ఇండస్ట్రీ.